హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు ఎంత చెప్పినా వేస్ట్. శ్రీరాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు. శ్రీకృష్ణుడు అంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చినట్లు, అందరికీ నచ్చినట్టు బతకాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. బాధ్యత లేకుండా సమస్య వినకండి. లోతు తెలియకుండా సలహాలు ఇవ్వకండి. విషయం పూర్తిగా తెలియకుండా కమెంట్ చేయకండి. విధానం తెలియకుండా సమస్యను పరిష్కరించకండి. రెండు వైపులా వినకుండా నమ్మిందే నిజమని జడ్జిమెంట్ ఇవ్వకండి. ఏ పని చెయ్యకుండా సోమరిగా ఉంటూ ఆడదాన్ని సంపాదనపై బ్రతికేవాడు తల్లిదండ్రుల్ని దారుణంగా కొట్టే మగవాడిని చూస్తే ఆడదానికి అస్సలు నచ్చదు. అలాంటి వాడిని అసహించుకుంటుంది. మనిషి లైఫ్ అనేది రైలు ప్రయాణం లాంటిది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరెవరో ఎక్కుతారు, పరిచయం అవుతారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు మనతో పాటు వచ్చేది మన గుండె ధైర్యం మాత్రమే. నీకు ఏమీ లేనప్పుడు నిజాయితీగా ఉండు. నీకు అన్నీ ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించు. నీవు అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు. నీవు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు. భార్య మాత్రమే కాదు, భార్యకి లైఫ్ లాంగ్ భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. బంధంలో స్వార్థం ఉండకూడదు. సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. ఎవ్వరూ తక్కువ కాదు. అందుకే భార్యాభర్తలు ఇద్దరు సమానం అని అంటారు. చెడ్డవాడి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివాడి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల్లో నుండి తప్పించుకోవడం. నీవు గెలిచే వరకు నీ స్టోరీ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు. నీ స్టోరీ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. నీ ముందు పొగడడం, నీవు బాగుపడితే ఏడవడం, నీవు బాధపడుతుంటే నవ్వడం, నీ వెనుక తిట్టడం, నీతో తియ్యగా మాట్లాడడం, నీ వెనక ఉంటూ వెన్నుపోటు పొడవడం, ఇదే నేటి మనుషుల తీరు. నీకొచ్చే కష్టం నీవు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నీకొచ్చే నష్టం నీవు ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. మనసు నిండా బాధలు ఉన్నప్పటికీ పైకి మాత్రం నవ్వుతూ తిరగాలి. ఎందుకంటే మన బాధల్ని చూసి ఆనందించే వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి. ఏ వ్యక్తికైనా వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి. ఆలోచన విధానం మారాలి. ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే ఆ మనిషికి ఈ సొసైటీలో గౌరవం, మంచి గుర్తింపు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉండి మీకు చాలా డబ్బు ఉన్నప్పుడు మీరు ఎవరిని అప్పు అడిగినా లేదనకుండా ఇస్తారు. అదే మీ ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఎవరిని అడిగినా లేదనే చెప్తారు. తన లోపల ముత్యాలు, రత్నాలు దాగి ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు. టైం వచ్చినప్పుడు అలల రూపంలో, కెరటాల రూపంలోనూ ఒడ్డుకు చేరుస్తుంది. మనసున్న వాళ్ళు కూడా అంతే. తమకు తాముగా తమ గుణగణాలను ఎవ్వరికీ చెప్పరు. టైం వచ్చినప్పుడు ముత్యాలు రత్నాల వలె వాటంతటా అవే బయటపడతాయి. అవసరం లేని వస్తువులు ఇంటికి బరువు. అవసరం లేని ఆలోచనలు మన మనస్సుకు బరువు. అమ్మతో ప్రేమగా మాట్లాడు. నాన్నతో మర్యాదగా మాట్లాడు. సోదరితో ఆప్యాయంగా మాట్లాడు. సోదరుడితో మితిమీరకుండా మాట్లాడు. చిన్నారితో ముద్దుగా మాట్లాడు. దేవునితో మౌనంగా మాట్లాడు.
మిత్రులతో మనసు విప్పి మాట్లాడు. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండు, ఎవరిని నొప్పించకుండా. స్త్రీ ఓ తాగుబోతు భర్తతో బ్రతుకుతుంది, ఒక తిరుగుబోతు భర్తతో బతుకుతుంది, ఓ కసాయి భర్తతో కూడా బ్రతుకుతుంది. కానీ అనుమానించే భర్తతో బతకలేదు. అలాంటి వాడితో బ్రతకడం అంటే దినదినగండం. మనం ఒక్కసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది మనలో ఎంత ధైర్యం ఉందో. మనం ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది మనం ఇంకా ఎంత నేర్చుకోవాలో. మనం ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది మనం ఎంత గెలవాలో. హెల్ప్ చేశాను కాబట్టి రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక, అందలం ఎక్కాక వ్యక్తుల్లో చాలా మార్పులు వస్తాయి. మనం కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పూస్తుంది. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. భయం ఉంటే సాధించలేనేమో అనిపిస్తుంది, నమ్మకం ఉంటే సాధించగలను అనిపిస్తుంది. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. ఆడవాళ్ళ వయస్సు మగవాళ్ళ సంపాదన అడగకూడదు అంటుంటారు. ఎందుకంటే ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. నీవు ప్రశాంతంగా ఆలోచన చేస్తే అది నీ మనసును, శరీరాన్ని ఉత్తేజపరిచి నిన్ను సరైన గమ్యం వైపు నడిపిస్తుంది. నీవు ఎక్కడైతే తృప్తిగా ఉంటావో అక్కడే గెలుస్తావు. నీవు ఎక్కడైతే తృప్తిని పొందలేవో అక్కడ ఓడిపోతూనే ఉంటావు. ఈ గెలుపు ఓటములు నీకు చుట్టాలు మాత్రమే. నీ సాటిస్ఫాక్షన్ ఫీలింగే పర్మనెంట్. పుట్టుకతోనే ఎవ్వరూ గొప్పవారు కాలేరు. నీ ప్రవర్తన, నీ చేతలే నిన్ను గొప్పవాడిగా మారుస్తాయి. పదును లేని భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో రిలేషన్షిప్ నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. నీతిగా బ్రతికే వాళ్ళకి నిందలు ఎక్కువ, ఆత్మాభిమానంతో బతికే వాళ్ళకి అవమానాలు ఎక్కువ, చక్కగా బ్రతికే వాళ్ళకి చివాట్లు ఎక్కువ, నవ్విస్తూ ఉండే వాళ్ళకి బాధలు ఎక్కువ, నమ్మిన వాళ్ళకి మోసాలు ఎక్కువ. ప్రతిరోజు నీరు పోసినప్పటికీ కాలం వచ్చినప్పుడే చెట్టు ఫలాన్నిస్తుంది. అదేవిధంగా రోజుకు మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. నీ మనసు స్వర్గాన్ని నరకంగా చేస్తుంది, నరకాన్ని స్వర్గంగా మార్చుతుంది. ఏ వస్తువునైనా కుళ్ళబెట్టి నాశనం చేయగల శక్తి ఒక్క భూమికే ఉంది. కానీ విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తుంది. అదే సృష్టి ధర్మం అంటే. నిజం అనేది దుమ్ము పట్టిన అద్దం లాంటిది. తుడిచి చూడాలి అని అనిపించేంత వరకు ఎవరికైనా దుమ్మే కనపడుతుంది. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉందంటే అది మరో రూపంలో ఉన్న మీ బలహీనత ఏమో పరిశీలించుకోండి మరోసారి. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.